Guys, hello. I hope you guys are doing great. సో ఇవాళ ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే టాప్ స్కిల్స్ టు లెర్న్ ఇన్ యువర్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్. మీరు కానీ ఫస్ట్ ఇయర్ చదువుతుంటే బీటెక్ కానీ బీఎస్సీ కానీ డిగ్రీ కానీ ఏదైనా కానీ ఇఫ్ యూ ఆర్ జస్ట్ recent 12th class graduate also, this video is gonna help you a lot. So yeah, let's get into the video. So before getting into the video, a small introduction about me. నేను బీఎస్సీ పారామెడికల్ కోర్స్ చదువుతున్నాను. నా గ్రూప్ వచ్చేసి బీఎస్సీ ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ. నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. సో నేను ప్రజెంట్ ఏం స్కిల్ నేర్చుకుంటున్నానో కూడా చెప్పాలి కదా. నేనైతే ప్రజెంట్ కాపీ అనే స్కిల్ నేర్చుకుంటున్నాను. నా స్టడీస్తో పాటు నేను కాపీ స్కిల్ నేర్చుకుంటున్నాను. అండ్ నేను ఇంకా ఫ్రీలాన్సింగ్ అనేది స్టార్ట్ చేయలేదన్నమాట. ఫ్రీలాన్సింగ్ చేసే ముందు దానికన్నా ముందు మనం చేయాలి కదా, మనం ఏమైతే నిచ్లో ఎదగాలనుకుంటున్నామో దాంతో మనం ప్రాక్టీస్ చేయాలి కాబట్టి సో నేను కాపీ రైటింగ్ని రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీ. దిస్ ఈజ్ జస్ట్ ఎ స్మాల్ ఇంట్రొడక్షన్ అబౌట్ మీ. సో మనం వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు అసలు ఫస్ట్ మనం స్కిల్స్ ఎందుకు నేర్చుకోవాలి, వై స్కిల్స్ ఆర్ నెసెసరీ టు లెర్న్. సో మీరు ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు అనుకుందాము. If you want to start a side hustle, then freelancing is the best option for you. బట్ అది అంత ఈజీగా జరిగిపోదు అనమాట. స్కిల్స్ నేర్చుకోవడం అనేది అంత ఈజీ కాదు. మనం రోజు డిటర్మినేషన్తో కన్సిస్టెన్సీతో ప్రతిరోజు ఒక 3-4 మంత్స్ అయినా కానీ నేర్చుకుంటూ ఉంటే క్లయింట్స్ వస్తూ ఉంటారు. అదనమాట ప్రాసెస్. ఇట్స్ రియల్లీ అ లాంగ్ ప్రాసెస్ అండ్ వీ హ్యావ్ టు స్టే పేషెన్స్ త్రూ అవుట్ ద ప్రాసెస్. సో దిస్ ఇస్ ఫ్రీలాన్సింగ్, రైట్? ఆఫ్ కోర్స్. సో నేను చెప్పాను కదా స్కిల్స్ ఎందుకు నేర్చుకోవాలి అని. ఒకవేళ మీ కాలేజ్ ఫీజు మీరే కట్టుకోవాలి అనుకున్నప్పుడు, మీకు అంత కోరిక ఉన్నప్పుడు, ఎందుకు నా పేరెంట్సే కట్టాలి, నేనే ఎందుకు కట్టుకోలేను అని మీకు అనిపించినప్పుడు స్కిల్స్ నేర్చుకోవడం అనేది మీకు చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. సో నేను కాపీ రైటింగ్ నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేసింది కూడా అందుకే. నా కాలేజ్ ఫీజు నేనే కట్టుకోవాలి, ట్రావెలింగ్ చేయాలి, నా డబ్బుతో, నా సొంత డబ్బుతో ట్రావెలింగ్ చేయాలి అంటే ఈ ఉద్దేశంతోనే నేను కాపీ రైటింగ్ నేర్చుకుంటున్నాను అనమాట. సో ఇది స్కిల్స్ ఎందుకు నేర్చుకోవాలి అంటే, మీరు ఒక సైడ్ హజిల్గా స్టార్ట్ చేయాలి అనుకున్నా, మీరు ఒక స్టూడెంట్ అయ్యి మీరు ఎర్న్ చేయాలి స్టడీస్తో పాటు అనుకున్నా కూడా స్కిల్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు కాపీ రైటింగ్ అంటే, మీరు ఏ బిజినెస్ అన్నా తీసుకోండి, కాపీ రైటింగ్ ఎక్కడైనా ఉంటుంది. ప్రతి బిజినెస్లోనూ ప్రతి స్టార్టప్లోనూ కాపీ రైటింగ్ అనేది అవసరం అనమాట. సింపుల్గా చెప్పాలంటే కాపీ రైటింగ్ అంటే, మీరు ఏ బిజినెస్ అన్నా తీసుకోండి, బిజినెస్ ఒక ప్రధాన ఉద్దేశం ఏంటి, బిజినెస్కి సేల్స్ రావాలి. సో సేల్స్ రావాలంటే ఆ వెబ్సైట్లో కానీ లేకపోతే యాప్లో కానీ ఏ దాంట్లో అయినా వాళ్ళు అనుకున్న ప్రోడక్ట్ని అమ్మాలంటే బయర్స్ ఉంటారు కదా, ఆ బయర్స్ కాపీని చదువుతారు. కాపీని ఏదైనా కానీ చదివే మనం కొంటాము, అది ఏ ప్రోడక్ట్ అయినా కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బోట్ ఇయర్ ఫోన్స్ కొందాం అనుకున్నాం అనుకోండి, అమెజాన్లోకి వెళ్తాము, వీ రీడ్ రివ్యూస్. అలాంగ్ విత్ రివ్యూస్ వీ ఆల్సో గో త్రూ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, ఫీచర్స్, బెనిఫిట్స్ ఆఫ్ ద ప్రోడక్ట్, రైట్? సో ఈ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్, బెనిఫిట్స్ ఇవన్నీ రాసేది కాపీ రైటర్స్ అనమాట. వాళ్ళనే కాపీ రైటర్స్ అంటాము. ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ని చదివి అది అంత అట్రాక్టివ్గా ఉంటేనే కదా మీరు ఆ ప్రోడక్ట్ని కొనేది. ఆ ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్స్ని, ఫీచర్స్ని ఆ కాపీ రైటర్స్ మెన్షన్ చేస్తారు. ఆ మెన్షన్ చేయడం, రాయడం కూడా అట్రాక్టివ్గా రాస్తారు అనమాట. అట్రాక్టివ్గా రాయడం వల్ల మనకి ఆ ప్రోడక్ట్ని కొనాలనిపిస్తుంది. సో మనం కొంటాము. ఈ ప్రాసెస్ని అంటే the copywriters write persuasive copy in order to attract the buyers to buy something, whatever it may be. Okay, so ఇది copywriting అనమాట. అది కొనడం విషయంలోనే ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమైనా ఈబుక్ ఫ్రీగా ఆఫర్ చేస్తున్నా అనుకోండి, నేను ఒక కాపీ రైటర్ని హైర్ చేసుకుంటాను. నా యొక్క ఫ్రీ ఈబుక్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కాపీ రాయాలి వెబ్సైట్లో. సో నాకు ఈ ఈబుక్ వల్ల మీకు బెనిఫిట్స్ ఇవి ఉంటాయి, మీరు ఏం పొందగలరు, మీకు లాభాలు ఏంటి, ఇవన్నీ రాస్తారనమాట కాపీ రైటర్స్. సో మీరు అది చదివిన తర్వాత మీకు అది నచ్చితే, ఓకే దీనివల్ల నాకు ఏదో ఒక లాభం ఉంది అని అనిపిస్తే మీకు, మీరు మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఆ ఈబుక్ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఇప్పుడు కాపీ రైటర్స్ రాసేది కేవలం ఏమైనా ప్రోడక్ట్ని కొనడం కోసం అనే కాదు, ఈమెయిల్ అడ్రస్ని సబ్మిట్ చేయడం కోసం కానీ, ఏమైనా న్యూస్ లెటర్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం కానీ కాపీ రైటర్స్ పర్సువేసివ్గా రాస్తారనమాట కాపీని.
దాన్నే కాపీ రైటింగ్ అంటాము సింపుల్గా చెప్పాలంటే. సో సో నాకు తెలిసి మీకు కాపీ రైటింగ్ అంటే ఏంటో అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు కాపీ రైటింగ్ని ఎలా నేర్చుకోవాలో చెప్తాను. సో నేను ఎలా నేర్చుకుంటానో చెప్తాను. అంటే కూడా కాపీ రైటింగ్ నేర్చుకుంటున్నాను కాబట్టి మీకు హెల్ప్ అవుతుండొచ్చు. ఒకవేళ మీరు కానీ కాలేజ్ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ అయితే మీకు అర్థమవుతుంది కదా ఎలా నేర్చుకోవాలి, ఎలా మనం టైంని డెడికేట్ చేయాలి ఆ స్కిల్ కోసం అని చెప్పేసి. నేను ఎలా నేర్చుకుంటానంటే నాకు కాలేజ్ 4కి అయిపోతుంది అనమాట. ఇంకా 4కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ రెస్ట్ తీసుకొని అంతా అయిపోయేసరికి 5:30 అవుతుంది. సో నేను మ్యాక్సిమం 6కి స్టార్ట్ చేస్తాను నా ప్రాక్టీస్ని. అంటే నేను ల్యాండింగ్ పేజ్ కాపీ ప్రాక్టీస్ చేస్తాను, ఈమెయిల్ కాపీ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తాను, సబ్జెక్ట్ లైన్స్ ఎలా ఎఫెక్టివ్గా రాయాలి అని ప్రాక్టీస్ చేస్తాను. ఇలా రోజుకి ఒకటి పెట్టుకొని ఇస్తూ ఉంటాను అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ AI. అంటే ChatGPTని హెల్ప్ తీసుకుంటాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ల్యాండింగ్ పేజ్ కాపీ రాశానంటే ఆ కాపీని రాసిన తర్వాత దాన్ని మొత్తం ChatGPTలో పేస్ట్ చేసి నా కాపీని క్రిటిక్యూ చేయమంటాను అనమాట. అంటే నా కాపీకి ఫీడ్బ్యాక్ ఇవ్వమంటాను. సో ChatGPT ఫీడ్బ్యాక్ ఇస్తుంది, ఈ కరెక్షన్స్ నువ్వు చేసుకోవాలి, మిస్టేక్స్ ఉన్నాయి, ఇవి నువ్వు సరి చేసుకోవాలి అని నాకు ChatGPT చెప్తుంది అనమాట. సో నేను దాని ప్రకారం మళ్ళీ ఫస్ట్ నుంచి నేను రాసిన ల్యాండింగ్ పేజ్ కాపీని కానీ ఏదైతే రాస్తానో హెడ్లైన్ని కానీ సబ్జెక్ట్ లైన్ కానీ ఏదైతే రాస్తానో మళ్ళీ ఆ క్రిటిక్యూ తర్వాత మళ్ళీ మొత్తం రివిజిట్ చేస్తాను అనమాట. మొత్తం రీరైట్ చేస్తాను కాపీని. సో ఇలా రోజు రాసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ అట్లీస్ట్ 2 hours డెడికేట్ చేస్తాను రోజుకి కాపీ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి. అండ్ ఇంకొక 1 hour వచ్చేసి పోడ్కాస్ట్ కానీ యూట్యూబ్లో ఆల్రెడీ కాపీ రైటర్స్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, వాటిని వింటూ ఉంటాను. ఇది నా డైలీ రొటీన్. ఇలా ఉంటుంది కాపీ రైటింగ్. నేను నేర్చుకునేదైతే ఇలా నేర్చుకుంటాను అనమాట. సో మీకు ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో కాలేజ్ అయిపోయిన తర్వాత రోజుకి ఒక 2 to 3 hours డెడికేట్ చేయండి. నేనైతే కాపీ రైటింగ్ నేర్చుకుంటున్నాను కాబట్టి మీకు కూడా కాపీ రైటింగే నేర్చుకోమని చెప్తాను. బికాస్ కాపీ రైటింగ్ ఈజ్ ఇన్ డిమాండ్. ఇట్ ఈస్ అ టాప్ స్కిల్ టు లెర్న్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ మోర్ మనీ దెన్ కాపీ రైటింగ్ ఈజ్ ద బెస్ట్ స్కిల్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో అ హార్డ్ స్కిల్ టు లెర్న్. But with the patience and consistency, with the determination, you can learn the skill. You can succeed at learning the skill. So yeah, this is all about copywriting. Next వచ్చేసి ఎక్కడ నేర్చుకోవాలంటే యూట్యూబ్లో చాలా ట్యూటోరియల్స్ ఉంటాయన్నమాట కాపీ రైటింగ్ గురించి. ఇన్ కేస్ మీరు కానీ ఒక కోర్స్ ఒక పర్టికులర్ మెంటర్ని పెట్టుకొని చదువుకోవాలి అనుకుంటే యూడమీలో స్కిల్ షేర్లో చాలా పెయిడ్ కోర్సెస్ ఉంటాయి. పెయిడ్ కోర్సెస్ని కూడా మీరు బై చేసి కాపీ రైటింగ్ని నేర్చుకోవచ్చు అండ్ ప్రాక్టీస్ చేయొచ్చు. నేనైతే పర్సనల్గా ఏ కోర్స్ కొనలేదన్నమాట. యూట్యూబ్లోనే ట్యూటోరియల్స్ చాలా చూశాను. అండ్ యూట్యూబ్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి విచ్ ఆర్ మోస్ట్లీ అబౌట్ కాపీ రైటింగ్ అండ్ దే ప్రొవైడ్ అ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆన్ హౌ టు లెర్న్, హౌ టు ప్రాక్టీస్ అండ్ హౌ టు గెట్ క్లయింట్స్. యూస్ఫుల్ అనమాట యూట్యూబ్ ఛానల్స్. నేను ఆ యూట్యూబ్ ఛానల్స్కి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతానమాట. డెఫినెట్గా అవి చూడండి ఆ వీడియోస్. అండ్ కాపీ దట్ అనే యూట్యూబ్ ఛానల్లో 5 hours ఫ్రీ కాపీ రైటింగ్ కోర్స్ ఉంది. మీరు కనుక కంప్లీట్ బిగినర్ అయితే కాపీ రైటింగ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ని బేసిక్ అండర్స్టాండింగ్ అనమాట, ఆల్ ఫండమెంటల్స్ అబౌట్ కాపీ రైటింగ్ ఆ 5 hours ఫ్రీ కాపీ రైటింగ్ వీడియోలో ఉంటుంది. నేను ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. డూ చెక్ ఇట్ అవుట్. ఓకే, సో ఇది ఎలా నేర్చుకోవాలి అనేది. నా నెక్స్ట్ వీడియోలో ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే ప్రాక్టీస్ ఎగ్జాంపుల్స్ మీరు ఎలా చూసుకోవాలి ఇవన్నీ నేర్పిస్తాను నేను. నెక్స్ట్ వీడియోలో మొత్తం డీటెయిల్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో. సో నేను ఎందుకు కాపీ రైటింగే నేర్చుకుంటున్నానంటే ఇట్ ఈస్ ఇన్ డిమాండ్ కాబట్టి నేను ఆ కాపీ రైటింగ్ స్కిల్ని నేర్చుకుంటున్నాను. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్ స్కిల్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ మోస్ట్ వర్తీ టు లెర్న్. ఫ్యూచర్లో కాపీ రైటింగ్ అనే స్కిల్ గురించి ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అడగండి, నేను డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. అండ్ యా, డూ లైక్ ద వీడియో. బై బాయ్.